ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో తెలియజేయబోయే సందేశం ఏమిటంటే, నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు. నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను, ఆహ్వానించు బిడ్డ అని బాబాగారు చెబుతున్నారు అండి. ఆ శుభవార్త ఏమిటో అనేసి బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చూడబోతున్నావు. నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను తల్లి, ఆహ్వానించు. నేను నీతోనే ఉన్నాను, నిన్ను కాపాడుకుంటున్నాను. ఏ చెడు నీ వద్దకు రాకుండా రక్షణగా ఉంటున్నాను బిడ్డ. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులను నీకు చేర్చేందుకు వస్తున్నాను తల్లి, నన్ను ఆహ్వానించు. నీవు ఇంకా బెంగ పెట్టుకోకు, నీ బాబాను చెబుతున్నాను, నిశ్చింతగా ఉండు తల్లి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని అయితే చూస్తావు. నీ ఎదురుచూపులు అన్నీ కూడా ఫలించాయి తల్లి. నేను నీ వెంటే ఉండి శుభకార్యాలు చేసే ఏర్పాట్లు చేయడానికి వచ్చాను. నీ సహనము, ఓర్పు నన్ను కదిలించేలా చేశాయి తల్లి. కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వు, ముందడుగు వేస్తాను అని. నీ వెంటే ఉంటూ అన్నీ నేనే చూసుకుంటాను. నీవు మనసులో ఏమని బాధపడుతున్నావో చెప్పనా? నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ కానుకలేదు కదా బాబా అని నీవు బాధపడుతున్నావు కదా. నీవు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు తల్లి, నేను నీకు సమస్తం చేకూరేలా చేస్తాను. అప్పుడు నీవు నాకు ఏమి ఇవ్వాలో నేనే నిన్ను స్వయంగా అడుగుతాను. నీ భవిష్యత్తు ఇక నుండి బంగారుమయం కాబోతుంది, అది నాకు కనబడుతుంది తల్లి. కాబట్టే నీకు విజయం చేకూరే అవకాశం కనిపించడానికి స్వయంగా నేనే వచ్చాను. ఎవరైనా కానీ నిన్ను చూసి సానుభూతిని కానీ విమర్శలను కానీ చేసిన వాటిని మీరు పట్టించుకోకండి. ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ ఏమీ చేయలేవు. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను బట్టే మీ ఎదుగుదల ఉంటుంది అని తెలుసుకోండి. ఇన్ని రోజులు ఆ పరిస్థితులు అన్నిటినీ ఎదుర్కొని నిలబడ్డావు కాబట్టి ఇక నీ పరిస్థితులు అన్నీ చక్కబడి నీ కోరిక తీరబోతుంది బిడ్డ. ఎటువంటి బాధలను నీ వద్దకు చేరనివ్వకు. బెంగ పెట్టుకుని ఉన్నావా? నీ బాబాను వచ్చాను చూడు, మిఠాయి సిద్ధం చేసి పెట్టు, ఇక అందరికీ పంచిపెడతావు. ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా. ఇంత చెప్పినా ఇంకా కన్నీరు పెడితే ఎలా అమ్మా? ఇలా చూడు, నీవు కన్నీరు కార్చడం వల్ల నిన్ను ఇన్ని రోజులు ఎవరైతే విమర్శించారో వారిని సంతోషపెట్టిన దానివి అవుతావు. వారికి ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటే నీవు కన్నీరు పెట్టుకో. కానీ నాకు పేదవారు ధనవంతులు అనే భేదాలు నాకు అయితే ఎప్పుడూ ఉండవు. ప్రతిరోజు కూడా నీవు ఈ పేదవారి యొక్క కోరికలు, పూజలను స్వీకరిస్తావా బాబా? నీకు కూడా నా జీవితం పట్ల అంత పరిహాసంగా ఉందా అని నీవు బాధపడుతున్నావు కదా. ఎన్నోసార్లు అది నేను గమనించాను. నీవు అలా అనుకున్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కుతుందో తెలుసా నీకు? నాకు అందరూ సమానమే, అందరూ కూడా నా బిడ్డలే. నన్ను అపార్థం చేసుకోకు బిడ్డ. నేను కూడా సమయాన్ని కట్టుపడాల్సిందే. కానీ నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా. అందువల్లనే నీవు నీ బాధలు అన్నిటినీ కూడా నివారించుకోగలుగుతున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు పాత రోజులు ఎదురుపడవు. నూతన జీవితాన్ని ఇవ్వడానికి స్వయంగా నేనే వచ్చాను. నువ్వు ఏమీ భయపడకు. అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితం నీకు చేకూరుతుంది. నీ అవసరాలు అన్నిటికీ కూడా సరిపడినంత ధనమైతే నీకు చేకూరుస్తాను. నా కోసం ఒక పని చేస్తావా తల్లి? తరచూ నీవు వంట చేసేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం దాచిపెట్టి ప్రతి గురువారం రోజు ఆ బియ్యంతో భోజనం తయారు చేసి ఆకలితో ఉన్నటువంటి జీవులకు పెట్టు. నీవు కోరుకున్న విధంగా అంతా మంచే జరుగుతుంది. సంతోషమేనా? ఇక మొదటి అడుగు పడింది. ఇక వెనుతిరిగి చూసే పనే లేదు. గర్వాన్ని నీ దరి చేరనీయకుండా సంతోషంగా ఉండు బిడ్డ. ఇక నుండి నీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ ముందు నీ పైన నీకు నమ్మకాన్ని అనేది ఏర్పరచుకో. అలాగే నీకు వీలు కుదిరినప్పుడల్లా నా నామస్మరణ అయితే చెయ్యి బిడ్డ. ఎక్కడ ఉన్నా సరే నీ ముందు ప్రత్యక్షమవుతాను. ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోతుంది కదూ. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నా కోసం ఎప్పుడూ కూడా ఒక చిరునవ్వుతో ఉండు. అది మాత్రమే నీకు అండగా ఉండి ఎప్పుడూ కూడా నిన్ను ఒడ్డుకు చేరవేస్తుంది. ఇప్పటి వరకు జరిగింది అంతా మర్చిపో. గతం గురించి ఇక ఎప్పుడూ కూడా ఆలోచించకు తల్లి.
నీకు ఎదురైనటువంటి అవమానాలను, బాధలను, కష్టాలను అన్నిటినీ కూడా మర్చిపో. దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, నాకు పేదవారు అయినా సరే, ధనికులు అయినా సరే అందరూ కూడా సమానమే. అందరూ కూడా నా బిడ్డలే. ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను, ఇబ్బందులను తొలగించే సమయం వచ్చే వరకు మీరు ప్రతి ఒక్కరూ కూడా వేచి ఉండాలి. నేను అన్నీ కూడా చూస్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ వస్తాను. నాకు కూడా సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయం రాగానే మీకు ఏది ఇవ్వాలో అది నీకు ఇచ్చే తీరుతాను. కాబట్టి నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ ఏ లోటు చేయను తల్లి. నమ్మకాన్ని కోల్పోకుండా చిరునవ్వుతో ఉండండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు. ఇది అండి ఈరోజు బాబాగారు మనకు తెలియజేసిన సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.